జస్టిస్ ఫర్ కాదంబరి జత్వాని. అయితే ఈ యొక్క కేసు గురించి ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ ముగ్గురు ఐపీఎస్లు, దీనిపై విశాల్ గుని గారు ఇచ్చినటువంటి ఒక వాంగ్మూలం చాలా కీలకంగా మారింది. అయితే ఇప్పటిదాకా మీకు తెలియని అంశాలు కూడా ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారి విశ్లేషణలో మీరు వినబోతున్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, విశాల్ గుని గారి వాంగ్మూలం అనేది పూర్తిగా కాదంబరి జత్వాని కేసుని ఒక మలుపు తిప్పిందని చెప్పుకోవచ్చు. సో అసలుకి ఎలాంటి మలుపు తిప్పింది, విశాల్ గుని గారి వాంగ్మూలం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు విశాల్ గుని చెప్పిన స్టేట్మెంటు దానికన్నా ఇంకా ఇప్పుడు కొత్త స్టేట్మెంట్లు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు, వీళ్ళందరూ కూడా చాలా సీనియర్లు. అసలు విశాల్ గుని ఇందులో అంటే బాంబే దాకా వెళ్ళి ఆ అమ్మాయిని జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చిన వ్యక్తి. అతను ఏం చెప్పాడు, ఇదంతా మరి నాకు ప్రమోషన్ రావాలండి, నేను వైజాగ్కి రేంజ్కి నన్ను వేశారు, ప్రమోషన్ ఆర్డర్ కూడా నాకు చూపించారు, ఇది నీకు ఇవ్వాలి అంటే నువ్వు అమ్మాయిని పట్టుకురా అని చెప్పారు, నేను చేశానండి అని చెప్పాడు. అంటే నువ్వు సీనియర్ ఆఫీసర్వి, వాడెవడో వీడెవడో చెబితే చేసేస్తావా? ఇంకొకటి ఏంటి, ఇక్కడ నీ ప్రమోషన్ కోసం చేస్తావా? అంటే నీ ప్రమోషన్ కోసం ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయినా నీకు సంబంధం లేదా? ఇది ఒక మెయిన్ పాయింట్. ఇంకొకటి, ప్రభుత్వం ఈ ముగ్గురిని సస్పెండ్ చేస్తూ జీవోలు ఇచ్చింది కదా, అందులో పిఎస్ఆర్ ఆంజనేయులుకి ఇచ్చిన జీవోలో ఒక కీలకమైన విషయం ఉంది. అదేంటి అంటే, పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లని చీఫ్ మినిస్టర్ ఆఫీసుకి పిలిచి ఆదేశాలు ఇచ్చాడు అనేది ఒక ప్రత్యేకమైన పాయింట్ ఉంది. ఇది ఎట్లా, ఎవరు, ఏంటి, ఈ సీఎంఓలో ఎవరు పిలిచారు అనేదే ఇప్పుడు మనం చెప్పబోతున్న విషయం. అంటే సీఎంఓలోకి అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీసులోకి సీతారామాంజనేయులు వెళ్ళి వీళ్ళిద్దరిని కూడా పిలిచి ఏం చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఓకే, అంటే ముగ్గురు ఉన్నట్టు కన్ఫర్మ్ అయిపోయింది. ఈ ముగ్గురు కాకుండా ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరు అనేది ఇప్పుడు కీలకమైన టాపిక్, కీలకమైన అంశం. ఇప్పుడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఎవరికి? కాంతిరాణా టాటాకి ఇచ్చాడు, విశాల్ గునికి ఇచ్చాడు. కాంతిరాణా టాటా చెప్పాడు విశాల్ గునికి, సరే ఓకే తీసుకురాపో అని. అందరూ వెళ్ళి ఆపరేషన్ కాదంబరి జత్వాని చేశారు. ఆ అమ్మాయి జీవితం నాశనం అవుతుందని కానీ, ఆ అమ్మాయి కెరియర్ నాశనం అయిపోతుంది కానీ, ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతారని కానీ ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. అది మనం చాలా తీవ్రంగా బాధపడాల్సిన అంశం. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆఫీసులో ఉన్న ఆ ఇద్దరు ఎవరు, ఆ ఇద్దరు ఎవరు అనేది ఇప్పుడు ప్రధానమైన టాపిక్. దీనికి సంబంధించి ఆ ఇద్దరు ఎవరు అనే దానికి సంబంధించి ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్తాడా, కాంతిరాణా టాటా చెప్తాడా అనేది ఇప్పుడు ప్రస్తుతం ఒక చర్చనీయాంశం. ఆ ఇద్దరు ఎవరు అంటే, మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఒకరు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకొకళ్ళు ధనుంజయ రెడ్డి. వీళ్ళిద్దరూ కూడా అక్కడే ఉన్నారు. ఈ ముగ్గురు మొత్తం 5గురు కలిసి ఈ ప్లాన్ నడిపారు అనేది మన దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం. ఇప్పుడు మీకు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఈయనకి జగన్మోహన్ రెడ్డి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డి ఇద్దరూ కూడా నేరుగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో. అంటే భార్యాభర్త ఇద్దరికీ యాక్సెస్ ఉన్న వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. అదేవిధంగా ధనంజయ రెడ్డికి కూడా జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి వాళ్ళిద్దరూ కూడా డైరెక్ట్గా ఈయనకే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు చాలా కేసులకు సంబంధించి. అంటే భార్యాభర్తలకి ఇద్దరికీ కూడా యాక్సెస్ ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడా, భారతిరెడ్డి
ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వీళ్ళిద్దరూ ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లకి చెప్పారు అనేది నెక్స్ట్ స్టెప్లో తేలాల్సిన అంశం. ఇప్పుడు విశాల గున్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని మీరు ఎటు చెబుతారండి అంటే, ఆయన ఇచ్చిన స్టేట్మెంటు అప్రూవర్గా మారేలాగా ఉంది. అప్రూవర్గా మారిపోయాడు, దాదాపుగా అప్రూవర్గా మారిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ కాంతిరాణా టాటా కూడా ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆ స్టేట్మెంట్ ఇంకా బయటికి రాలేదు. ఆయన ఏమి స్టేట్మెంట్ ఇస్తాడు అంటే, ఇప్పుడు మామూలుగా ఏంటి అంటే వీళ్ళకి వీళ్ళందరూ లా అండ్ ఆర్డర్కి సంబంధించిన వాళ్ళు. లా అండ్ ఆర్డర్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా డీజీపీ కింద పనిచేస్తూ ఉంటారు. ఇంటెలిజెన్స్ ఐజీ కింద కాదు. ఇంటెలిజెన్స్ ఐజీకి లా అండ్ ఆర్డర్కి సంబంధం ఉండదు. మరి సీతారామాంజనేయులు పిలిస్తే విశాల్ గున్ని ఎందుకు వెళ్ళాడు, కాంతిరాణా టాటా ఎందుకు వెళ్ళారు? డీజీపీ పిలిస్తే వెళ్ళాలి. ఇంటెలిజెన్స్ చీఫ్ పిలిస్తే వీళ్ళిద్దరు ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే విశాల్ గున్ని అప్రూవర్గా మారిపోయాడు. అప్రూవర్ మారటం ఓకే, అట్లా ఉండు. ఇంటెలిజెన్స్ చీఫ్ పిలిస్తే నువ్వెట్లా వెళ్ళావు? నిన్ను పిలవాల్సింది ఎవరు? నిన్ను పిలవాల్సింది డీజీ పిలవాలి. ఇంటెలిజెన్స్ చీఫ్ పిలిస్తే నువ్వెందుకు వెళ్ళావు? ఇది ఇంకొక ప్రధానమైన ప్రశ్న. అంటే ఏంటి ఇక్కడ వీళ్ళు అంటే సీతారామాంజనేయులు చాలా పెద్ద తప్పు చేశాడు. విశాల గున్ని కాంతిరాణా టాటా చేసింది కూడా చిన్న తప్పేం కాదు, అది కూడా పెద్ద తప్పే. ఈ ముగ్గురు కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎందుకు వెళ్ళారు? అక్కడ మరి ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చే ఆదేశాలు పాటించటానికా? అంటే విశాల గున్నికి, కాంతిరాణా టాటాకి, పిఎస్ఆర్ ఆంజనేయులకి బాస్ ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి. అంటే మీరు ఒక్కసారి ఈ మొత్తం జరిగిన విషయాన్ని ఆలోచిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు మీకు అంటే విధి నిర్వహణలో ఇన్ని పొరపాట్లు ఇంత సీనియర్ ఆఫీసర్లు చేయడమా? అది కాక వితౌట్ ఎనీ మహిళా పోలీస్తో తీసుకుని రావడం, ఇది ఇంకొక పెద్ద, అది మామూలు నేరం కాదు ఇది. మీరేం ప్రైవేట్ గుండాలా? వాడిని పట్టురా అంటే పట్టుకు రావటానికి ఎందుకు పట్టుకు రావాలి? అసలు మీరెవరు నాకు చెప్పటానికి అని అడగాలి కదా. నీకంత ధైర్యం లేదు. ధైర్యం లేకపోతే ఏం చేయాలి? నువ్వు వచ్చి రిటర్న్గా నాకు. ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే, ఈ పోలీస్ ఆఫీసర్ల రూల్స్లో స్ట్రిక్ట్గా ఒక రూల్ ఉంటుంది. ఏంటి అంటే, మీ ఉన్నతాధికారి మీకు ఏదన్నా డ్యూటీ అసైన్ చేయాలి అంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలి. మీరు ఈ కేసుని దర్యాప్తు చెయ్యండి, చెప్పినందుకు చేశాను అనే సాక్ష్యం అని ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే పోలీసు ఉన్నతాధికారులు వాళ్ళ కింద వాళ్ళకి లిఖితపూర్వకంగా ఇవ్వలేకపోవచ్చు. అంటే చాలా అర్జెన్సీ ఉంటుంది, ఫోన్లో చెప్తారు నువ్వు వెళ్ళు ఈ కేసుని సాల్వ్ చేయని చెప్తారు. చెప్పినప్పుడు ఎవరైతే అధికారి ఈ ఫోన్ కాల్ని రిసీవ్ చేసుకుంటాడో ఆ అధికారి, సార్ నేను వెళ్తున్నాను, మీరు చెప్పిన పని చేస్తున్నాను, ఈ లోపల మీరు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు రిటర్న్గా పంపించండి అని అడగాలి. ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నతాధికారి మీద ఉంటుంది. పాటించే అధికారి కూడా నాకు లిఖితపూర్వకంగా ఇవ్వండి, ఇన్ రైటింగ్ ఇవ్వండి అని అడగాలి. అడిగాడా విశాల్ గున్ని? కాంతిరాణా టాటా అడిగాడా? పోనీ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ సీఎంఓ వాళ్ళు పిలిస్తే, అంటే ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు వాళ్ళు పిలిస్తే వెళ్ళి వాళ్ళు ఏం చెబితే అది విని తలకాయ ఊపి రావటమేనా? నాకు ఏదైనా నోట్లాగా ఇవ్వండి అని అడగక్కర్లేదా? అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళందరూ ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు, సజ్జల రామకృష్ణారెడ్డి లేదా ధనంజయ రెడ్డి, లేదు ఇంకా అక్కడ ఎవరున్నారో ఇంకా ఇప్పటికి 5 పేర్లే బయటకు వచ్చినాయి.
ఇంకా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే ఉన్నాడా అనేది ఇప్పుడు ప్రధానమైన సమస్య. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడా, ఆయన భార్య కూడా అక్కడే ఉందా మనకు తెలియదు, అంటే ఇప్పటివరకు బయటికి రాలేదు. ఇవన్నీ కూడా అన్సాల్వ్డ్ క్వశ్చన్స్గా ఇప్పటి వరకు కనపడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ వైసీపీకి సంబంధించిన నేతల దగ్గర నుంచి కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. ఏంటి అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క 151 సీట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 30 ఏళ్ల పాటు మనమే ఉంటామనే ధైర్యంతో లాస్ట్ ఎండింగ్ కూడా వదిలేశారు. నిజంగా ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంటే తన్ని హత్యాయత్నం చేసేటువంటి ఒక ప్రయత్నాలు కూడా వాళ్ళకు పథక రచనలో ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. నిజంగా వాళ్ళు ఓడిపోతున్నామని ముందే తెలిస్తే ఇది జరిగి ఉండవచ్చు అనుకోవచ్చా? ఇప్పుడు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేసారు, ఇంకెంతకన్నా ఏం చేయగలుగుతారు? అంటే సాక్ష్యం లేకుండా రేపొద్దున ఇంత పెద్ద ఇష్యూ అయితే తెలియక వాళ్ళు ఇప్పుడు వదిలేశారు. మనం ముందర, మన కళ్ళ ముందర వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మన కళ్ళ ముందరే ఉంది. ఇక చాలా నేరాలు కూడా మన కళ్ళ ముందరే ఉన్నాయి. ఆ 5 సంవత్సరాల కాలంలో జరిగిన చాలా నేరాలని మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు వాళ్ళు అట్లా చెయ్యరు అని చెప్పటానికి నేనైతే సిద్ధంగా లేను. వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారా, రారా, చేస్తారా, అది ఎంత వేరే విషయం. వాళ్ళకి ఏంటంటే అప్పటి వరకు మొత్తం అసలు మీరు అన్న దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది. మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, 100 సీట్లతోటి 50 పోయినా కానీ 100 సీట్లతోటి మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం అన్న కాన్ఫిడెన్స్లోనే ఉన్నారు. అంటే ఆ కాన్ఫిడెన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి ఉండొచ్చు, లేదు ధనుంజయ రెడ్డి ఉండొచ్చు. ఈ ఐపీఎస్ వాళ్ళకి ఎందుకు? ఈ ఐపీఎస్ వాళ్ళు కూడా అంటే పార్టీ యాక్టివిస్టులా వీళ్ళు? అంటే ఆ పార్టీ అధికారంలో ఉంటే మనం కంటిన్యూ అవుతాం అనుకోవటం మరి ఐపీఎస్లు చేసిన బ్లండర్ మిస్టేక్ కదా. అందుకని ఈ ఐపీఎస్లు చేసింది ఖచ్చితంగా తప్పు, అందులో డౌట్ లేదు. వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన వాళ్ళు చేసింది బ్లండర్ మిస్టేక్, అందులో డౌట్ లేదు. ఇవి మొత్తం కూడా ఒక్కొక్కటి సాక్ష్యాలు సేకరించటం, ఆధారాలు. ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే అంత సాధారణంగా ఉండదు, సామాన్యంగా ఉండదు. మీకు విశాల్ గున్ని అండ్ టీమ్ వీళ్ళందరూ బాంబే వెళ్ళారు. ఒకరోజు ముందరే టికెట్లు బుక్ చేసుకున్నారు, కేసు కావడానికి ఒకరోజు ముందరే టికెట్లు బుక్ చేశారు. ఆ టికెట్లు ఎవరి ప్రమేయంతో బుక్ అయినాయి? ఎవరి పేరుతో బుక్ అయ్యింది? పేరు వీళ్ళదే ఉంటుంది. ఎవరి ప్రమేయంతో, ఎవరు బుక్ చేశారు, ఎవరి ప్రమేయంతో బుక్ చేశారు, దానికి డబ్బులు ఎక్కడివి, దానికి సంబంధించిన సాక్ష్యాలు సేకరించాలి. వీళ్ళు బాంబే వెళ్ళిన తర్వాత బాంబేలో ఒక 5 స్టార్ హోటల్లో విలాసవంతంగా జీవించారు. ఆ డబ్బులన్నీ బిల్లులు పెట్టలేదు. ఆ డబ్బులు ఎవరు కట్టారు? ఈ ఆధారాలు పోలీసులు సేకరించాలి. అక్కడ అదే సమయంలో కుక్కల విద్యాసాగర్ అక్కడే ఉన్నాడు. కుక్కల విద్యాసాగర్ కూడా అదే 5 స్టార్ హోటల్లో ఉన్నాడా, వేరే చోట ఉన్నాడా అనేది చూడాలి. అంటే వీటన్నిటికీ సాక్ష్యాధారాలు సేకరించాలి. ఇవన్నీ అయిన తర్వాత ఒకటి గూగుల్ టేక్అవుట్ అనేది ఒకటి ఉంది. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా గూగుల్ టేక్అవుటే ఈ వీళ్ళందరినీ కల్ప్రిట్స్ అందరినీ పట్టించింది. అట్లా అదొకటి తీస్తారా మనకు తెలీదు. అంటే ఇప్పుడే మనం ఊహించి చెప్పడం కూడా కష్టం. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఏ అంశాలు రావటానికి అవకాశం ఉంది అని మనం చర్చించుకోవటం తప్ప ఇదే వస్తుంది అని మనం చెప్పలేం. మనకి ఎందుకంటే ఏ డైరెక్షన్లో ఇన్వెస్టిగేషన్ వెళ్తుందనేది మనం ఇప్పుడే చెప్పలేం కదా. సో ఇప్పుడు ఇవన్నీ తేలాలి. ఈ గూగుల్ టేక్అవుట్ ద్వారా అక్కడ ఉన్న నేరస్తులు, అంటే ఇది నేరమే కదా మరి, ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ నేరస్తులే కదా మరి. ఆ నేరస్తులు ఎవరెవరు నేరస్తులు ఉన్నారనేది చూడాలి. దానికి సంబంధించిన ఈ సాక్ష్యాలు, ఆధారాలు ఇవన్నీ సేకరించుకోవాలి. ఇవన్నీ పకడ్బందీగా పోలీసు వ్యవస్థ సేకరించి కేసులు పెడితే, అంటే ఇప్పుడు విశాల్ గున్ని మీద, కాంతిరామ్ టాటా మీద, పిఎస్ఆర్ ఆంజనేయుల మీద, ధనంజయ రెడ్డి మీద, సజ్జల రామకృష్ణారెడ్డి మీద, ఇంకెవరుంటే వాళ్ళ మీద కిడ్నాప్ కేసు పెట్టాలి కదా. అమ్మాయిని అక్రమంగా ఎత్తుకొచ్చారు కదా. సో ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇల్లీగల్ కన్ఫైన్మెంట్లో పెట్టారు కదా.
42 రోజుల పాటు అది ఇల్లీగల్ కన్ఫైన్మెంట్ అందులో పెట్టారు కదా. అమ్మాయిని చిత్రహింసలు పాలు చేశారు కదా. డైరెక్ట్గా ఎవరు చిత్రహింసలు పెట్టారు అవును వాళ్ళు వీడియోలు తీసి ఎవరికి పంపించారు. అవును ఆ వీడియోలు వీళ్ళు పంపించిన వీడియోలు చూసింది ఎవరు. సేమ్ మనం రఘురామకృష్ణరాజు కేసులో కూడా అంతే కదా. వీడియోలు తీసి పంపించారు, లైవ్లో చూశారు, లైవ్లో చూసిన వాళ్ళు ఎవరు, ఆ వీడియోలు తీసి పంపిస్తే చూసింది ఎవరు అనేది తేలాలి. అంటే అసలు ఈ దరిద్రం ఏంటో తెలియదు, మనకు అర్థం కావద్దు. కానీ వాళ్ళే తప్పుడు కేసులు పెడతారు, వాళ్ళే తీసుకొస్తారు, దాన్ని కొట్టి వాళ్ళని చిత్రహింసలు పాలు చేసి దాన్ని వీడియో తీసిస్తారు. ఇదేం శాడిజం, ఇది సైకోయిజం నాకు ఇప్పుడు అర్థం కావట్లే. నాకే కదా ఎవరికి అర్థం కావట్లే. ప్రతి కేసులో అదే జరుగుతూ వస్తుంది. ప్రతి దాంట్లో మీకు అసలు ఇవన్నీ పెద్ద కేసులు కదా. ఓ చిన్న కేసు చెప్తా. పులివెందుల్లో ఓ తెలుగుదేశం నాయకుడు ఉంటాడు, అతని మీద వైఎస్ అవినాష్ రెడ్డికి కన్ను. వీడిని ఒక్కడిని ఇక్కడి నుంచి తొలగిస్తే మనకి పులివెందుల్లో మనకి అడ్డు ఉండదు, మెజారిటీ సాధించవచ్చు అనేది ఏదో ఐడియా. అతన్ని దాదాపుగా 3-4 సార్లు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పడేసి కొట్టి ఆ వీడియో తీసి చూపించారు. వీడియో తీసి చూపించటం ఏంటి, కొడుతుంటే వీడియో తీసి చూపించాలిట. ఎంత సైకోలు వీళ్ళందరూ. అంటే చిన్న కేసులు అయినా అదే ట్రీట్మెంటు, పెద్ద కేసులైనా అదే ట్రీట్మెంట్, వీడియోలు తీయడం పంపించడం. ఆ వీడియోలు తీసి పంపించిన వాడికి వాళ్ళు ప్రమోషన్లు ఇస్తారా, లేకపోతే రహస్యంగా ఏమైనా డబ్బులు ఇస్తారా, ఏదైనా విల్లాలు కొని పెడతారా, కార్లు కొని పెడతారా, మంచి ఖరీదైన డైమండ్లు పొదిగిన వాచీలు ప్రజెంట్ చేస్తారా, ఏం చేస్తారు తెలియదు మనకి. ఇప్పుడు అవన్నీ కూడా విచారణలో తేలాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా ఎగ్జాక్ట్ పాయింట్స్ అవి. ఇలాంటి చిన్న లాజిక్ ఎందుకు మరి మిస్ అయ్యారు వాళ్ళకి అర్థం కావట్లేదు. సో చూద్దాం సార్ ఎలాంటి దర్యాప్తు జరగబోతుంది ఏంటి అనేది త్వరలోనే చూద్దాం. నమస్తే. నమస్కారం అండి.